వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, నా పేరు శివ అండి. ఐ యామ్ ప్రియా. మీరేం చేస్తూ ఉంటారు? ఒరాకిల్లో జాబ్ చేస్తుంటా. మీరు? నాకు బిజినెస్ ఉందండి. ఓకే. రెగ్యులర్ ఇక్కడికే వస్తుంటారా మీరు జాగింగ్కి? ఆ, ఓ, నేను వస్తా. ఏంటి? అదే నేను ఇక్కడికే జాగింగ్కి వస్తూ ఉంటా. ఓకే బాయ్. ఓకే బాయ్. అమ్మా, ఇది నీ పనా? ఉండు చెప్తా నీ పని. వాటర్ తీసుకోండి. మంచి టైమింగే మెయింటైన్ చేస్తున్నారే. దాందేముందండి, చిన్న హెల్పే కదా. అసలు వాటర్ ఎలా మాయమైపోతుందో తెలియడం లేదు. మీరే తాగి మర్చిపోయి ఉంటారండి. నేను తాగలేదు, ఎవరో కావాలనే పారబోస్తున్నట్టున్నారు. ఓ, వాటర్ ఎవరు పారబోస్తారండి, మీరే తాగేసినట్టున్నారు. నువ్వే. ఓ, చూసారా? అంతా చూసేసా. సారీ, ఏదో మీతో మాట్లాడాలని అలా చేశాను. మాట్లాడాలనుకుంటే మాట్లాడితే సరిపోతుందిగా. పాపం నీళ్ళేం చేశాయి? సారీ అండి. సారీ చెప్తే సరిపోతుందా? చేసిన తప్పుకి 30 గుంజీలు తీయు. 30 గుంజీలా? హా, తీయు. సరే, స్టార్ట్ చేయి. అమ్మా అమ్మా, అయిపోయా అండి. గుడ్ బాయ్. బాయ్. గుంజులు తీస్తే తీయించారు కానీ రేపు మాట్లాడతారు కదా. రేపు కదా, చూద్దాంలే. హలో, మాట్లాడొచ్చు కదా. నువ్వు నిన్న చేసిన పని ఇంకా మైండ్లో నుంచి పోవట్లేదు. ఏంటి 30 గుంజీలు తీసినా పోలేదా? 100 గుంజీలు తీస్తే పోతుంది కావచ్చు. 100ఆ? హా, అమ్మా నీకో దండం. చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ కూడా ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వలేదు. సరే నీ ఇష్టం. తీయకు, నాతో మాట్లాడుకు. ఓ ప్రియా ఒక్క నిమిషం. వందే కదా, ఇలా చిట్కెలో చేసేస్తా. మీరు వెళ్ళి కూర్చోండి. తీయు. ఇంకా తీయు. మంచిగా అయింది నీకు. చాలే, ఇంకా ఇదిగో నీళ్ళు తాగు. అమ్మా థ్యాంక్స్. నీళ్లు పారిపోసినందుకే ఇగో ఇలా చెమటలు కక్కిస్తున్నారు. ఇంకా నయం మోకాల మీద నడిపిస్తా అనలేదు. గుడ్ ఐడియా. ఇదేదో ట్రై చేద్దామా? అమ్మా నీకో దండం. ఇప్పటికైనా నా మీద కోపం మైండ్లో నుంచి పోయిందా? 50% పోయింది, ఇంకా 50 ఉంది. ఇంకా 50% ఉందా? హా, అయితే రేపు నుంచి మోకాల మీద నడవడం ప్రాక్టీస్ చేస్తా. ఇదేదో బాగుంది, ట్రై చేయి. హాయ్ ప్రియా. ఏమైంది డల్గా ఉన్నావు? ఏం పనిష్మెంట్ ఇవ్వాలో అని ఆలోచిస్తున్నావా? అలా ఏం లేదు, కొంచెం టెన్షన్లో ఉన్నాను. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? అర్జెంట్గా 50,000 కావాలి. ఓ, ఒకసారి నీ జీపే నెంబర్ చెప్పు. హ్మ్? నేను చెప్పు అన్నా, చూడు అనలేదు. ఒకసారి నీ ఫోన్ చెక్ చేసుకో. హో, చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఎందుకులే కానీ, ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టుంది కదా, అది సాల్వ్ చేసుకో ఫస్ట్. ఓకే. సరేనా? నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను. ఓకే. రేపు కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. హలో, నేను ప్రియాని. అంత ఓకేనా? ఓకే గానీ ఇంకా 50K అయితే ప్రాబ్లం మొత్తం క్లియర్ అవుతుంది. ఓ అవునా, ఒక్క నిమిషం ఆగు. ప్రియా, అదే మనీ పంపించని మెసేజ్ వచ్చిందా? వచ్చాయి. నీకెట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. ఇంకా అవసరం ఉంటే అడుగు కానీ ఇలా థ్యాంక్స్ మాత్రం చెప్పకు. ఓకే. ప్రియా, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు. రేపు జాగింగ్కి వచ్చేటప్పుడు ట్రాక్స్ కాకుండా ఒక మంచి డ్రెస్ వేసుకొని వస్తావా? రేపు కదా, ఆలోచిద్దాంలే. నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే బాయ్. బాయ్.
ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొని రమ్మన్నందుకు నాకు పనిష్మెంట్ ఇవ్వవుగా? మ్హూ. ఒక అమ్మాయి అడగక ముందే నువ్వే అర్థం చేసుకొని హెల్ప్ చేసావు చూడు, ఇంతకన్నా అర్థం చేసుకునేవాడు దొరకడు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఏమైపోయింది ప్రియా? वह अभी स्विच्ड ऑफ है. Who you are calling is currently switched off. ఛా! మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. वह अभी स्विच्ड ऑफ है. ఆ! హలో ప్రియా, ఏమైపోయావు ప్రియా? పిచ్చోని అయిపోతున్నా. అసలు ఎక్కడున్నావు? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. హాయ్. ఏమైపోయావు ప్రియా? సారీరా, నా ఫోన్ ప్రాబ్లం వచ్చి రిపేర్కి ఇచ్చాను అండ్ ఆఫీస్లో చాలా వర్క్ ఉండే, సో బిజీగా ఉండే. ఓ పర్లేదులే, నో ప్రాబ్లం. నీకొక సర్ప్రైజ్. ఏంటి? నాకు యూకేలో ప్రాజెక్ట్ వర్క్ ఓకే అయింది. 2 years వరకు అక్కడే. ఓ అవునా? మ్మ్. కానీ 2 years నిన్ను చూడకుండా నేనెలా ఉండాలి? 2 yearsే కదా, ఎంతసేపట్లో గడిచిపోతాయి చెప్పు? ఇలా చూసేసరికి అలా గడిచిపోతాయి. నీకు తెలుసా, ఇది నా డ్రీమ్, అందుకే వెళ్ళక తప్పడం లేదు. ఓకే సరే, ఎప్పుడు వెళ్ళాలి? రేపు ఈవినింగ్ వెళ్ళాలి. నా గురించి ఏం వరీ కాకుండా చాలా హ్యాపీగా ఉండాలి, ఓకేనా? సరే. నేను వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, లగేజ్ సర్దుకోవాలి, చాలా పనులున్నాయి. సరే, రేపు నేను ఎయిర్పోర్ట్కి వస్తాను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. నువ్వు నన్ను చూసినా నేను నిన్ను చూసినా బాధపడతాం. నేను రీచ్ అయ్యాక కాల్ చేస్తాను, మాట్లాడదాం, సరేనా? సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. నేను యూకేకి కాదు శివ, నీకు దూరంగా వెళ్తున్నా. మన విషయం మా నాన్నకు తెలిసింది, ఎంత చెప్పినా వినలేదు. అందుకే నన్ను యూకేకి పంపిస్తున్నారు. నీ నుండి నేను పూర్తిగా దూరం అవుతున్న విషయం తెలిస్తే నువ్వు బాధపడతావు. కనీసం ఈ 2 years అయినా హ్యాపీగా ఉంటావని. ఆ తర్వాత తెలిసినా ఇంత పెయిన్ ఉండదు. సారీ, I miss you.